యథార్థ సంఘటన. ఈమెకి వీళ్ళ అన్నదమ్ములతోని ఆస్తి గొడవలు ఉన్నాయి. అన్నదమ్ములతో మాటల యుద్ధం జరుగుతూ ఉంది. దేని గురించి అంటే ఆస్తి గురించి. ఈమె అడుగుతూ ఉంది, ఆస్తిలో నాకు సమానమైన వాటా ఇవ్వండి అని అడుగుతుంది. అన్నదమ్ములు అంటారు, పెళ్ళి అప్పుడు నీకు చాలా కట్నం ఇచ్చుందాము, ఇప్పుడు నీకు ఆస్తిలో సమానమైన వాటా ఇవ్వము, మేము ఇచ్చింది నువ్వు తీసుకోవాలి అని అంటూ ఉన్నారు. అయితే దానికి ఒప్పుకోవటం లేదు. నాకు సమానమైన హక్కు ఉంది, న్యాయపరమైన హక్కు ఉంది అని చెప్పి వాదిస్తూ ఉంది. అందరూ మాటల యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఈమెన్నారు, కట్నం నాకు ఇచ్చారని చెప్తూ ఉన్నారు, మీకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, మీరు కూడా కట్నాలు తెచ్చుకున్నారు కదా, సో నాకు సమానమైన వాటా ఇవ్వాలి అని ఈ పోరాటం స్టార్ట్ చేసింది. సో ఇట్లాగా మాటలతో యుద్ధం జరుగుతూ ఉంది. మాటలతో యుద్ధాలు అవుతున్నాయి కానీ ఎవరు కోర్టులో కేసు వేసుకోలేదు. ఈ సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించుకోలేదు. ఇలాంటి సమయంలో అమ్మ ఆలయానికి వచ్చి నన్ను కలిశారు. ఇది దాసాజీ పరిస్థితి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. సో నేను ఆమెకు చెప్పాను, ఒక సింపుల్ సలహా నేను చెప్పాను. మీరు ఈ మధ్యన ఏదైనా ఫంక్షన్ చేసుకోబోతున్నారా అని అడిగాను. అంటే నా పుట్టినరోజు ఉంది, సెలబ్రేట్ చేసుకోవాలి అని అంది. సో నేను అన్నాను ఆమెకి, పుట్టినరోజుకి మీ అన్నదమ్ముల ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసిన తర్వాత ఆ సందర్భంలో వాళ్ళని మీరు చాలా ప్రేమగా చూసుకోండి. ఆస్తి గురించి కానీ గతంలో అనుకున్న మాటల గురించి కానీ దేన్ని కూడా మీరు ఎత్తకండి. ఈ ఆలోచన మీరు కల్పించుకోకండి. గతాన్ని మీరు ప్రేరేపించకండి. మీరు వారితో ప్రేమగా మీరు మాట్లాడండి. అంతేకాకుండా మీ అన్నదమ్ములకి, మీ వదినలకి, వాళ్ళకి ఏమి ఇష్టమో ఆహారాన్ని మీరు సిద్ధం చేసి వారికి తృప్తిపరిచి పంపించేసేయండి అని చెప్పున్నాను. అంతేకాకుండా మీ అన్నల దగ్గర నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాను. సో అట్లానే అమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు. బ్రదర్స్ని పిలిచారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇష్టమైన ఆహారం అంతా వడ్డించారు. వారి పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వదించమని అడిగారు. చెప్పినట్టుగానే గతానికి సంబంధించిన విషయాలేమీ ఆమె ఎత్తలేదు. ఇది జరిగిపోయింది. అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎవ్వరూ ఏ ఆస్తి గురించి మాట్లాడుకోలేదు, ఆ ఊసే ఎత్తలేదు. అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ బ్రదర్సు ఆమెని ఇంటికి పిలిచారు. ఈమె హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమెకి డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆమె చూస్తే ఆమె షాక్ అయిపోయింది. ఆమె ఎంతైతే రావాలని ఆమెకు అనుకున్నారో అంతకు మించి ఆమెకి ఇచ్చున్నారు. ఆమెకి ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక్కడ అన్నలు ఈ చెల్లి ఫైటింగు ఎప్పుడు కూడా గతం నుంచి వచ్చింది. ఆ ఆలోచన నాకెందుకు ఆస్తి ఇవ్వరు అని అడగటము, సమానంగా ఇమ్మని అడగటము, మీకు పెళ్లిలో కట్నం ఇచ్చారని చెప్పడం, మీకు వచ్చిందని చెప్పడం, ఇలాగా గతానికి సంబంధించిన విషయాలతోని వర్తమానంలో పోట్లాడుకుంటూ ఉన్నారు. దానివల్ల మనసు నిరంతరము ఇంకొకటి క్రియేట్ చేస్తుంది. భవిష్యత్తులో మనం ఇట్లా మాట్లాడదాము, వారు ఏం మాట్లాడితే మనం ఏం మాట్లాడదాము అని చెప్పి వాళ్ళు మనసులో క్యాలిక్యులేషన్స్తోని ఎప్పుడు కలిసినప్పుడంతా కూడా ఫైట్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే గతాన్ని వదిలేశారో, ఆ బర్త్డే రోజు గతాన్ని వదిలేశారో, అప్పుడు వాళ్ళు ఆ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత సమస్య ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది. ఈరోజు మీ జీవితాలు గమనించినట్లయితే మీరు మనసు యొక్క పరిధిలోని జీవిస్తూ ఉన్నారు. మనసులోని వచ్చే ఆలోచనలు గతంలోంచి వస్తాయి. వర్తమానంలో మీకున్న పరిస్థితి అది నచ్చదు, అంగీకరించలేరు మీ యొక్క ఆలోచనని. దాన్ని మీరు మనసులో ప్రొజెక్ట్ చేస్తారు, ఇట్లా ఉండాలి అని చెప్పి. అట్లా లేదు. అందువల్ల లోపలెప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ సంఘర్షణే బాంధవ్యాల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గతంలో మీకు ఏం చేశాడు అదే మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మీకు ఎన్నో మంచి చేసి ఉండొచ్చు. అయితే మనసు యొక్క స్వభావమే మంచిని మర్చిపోయి చెడుని మట్టుకే జ్ఞాపకం పెట్టుకొని అది చూపిస్తూ ఉంటుంది.
సో ఎప్పుడు కూడా మీరు ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తితో మీకు ఎటువంటి చేదు అనుభవాలు ఉన్నాయో దాంతోని మీరు నిరంతరము పోరాడుతూ ఉంటారు. సో ఒక మనిషితో మీకు బాంధవ్యము సరి అవ్వడము అంటే గతం నుంచి రావడం మానేసినప్పుడు ఆ సంఘర్షణ అనేది ఆగిపోతుంది. అదే ఇక్కడ మనకి శ్రీ భగవాన్ బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే గతంకి భవిష్యత్తుకి మరణిస్తారో వర్తమానంలో మీరు జీవిస్తూ ఉంటారు. వర్తమానంలో మీరు జీవించటము ఆరంభిస్తారు అని చెప్తున్నారు. సో అప్పుడే మీరు ఏ పని చేసినా, అక్కడ ఒక గ్లాస్తో నీళ్ళు తాగినా, ఒక టీవీలో ఒక సినిమా చూసినా మీరు దాన్ని ఆస్వాదించగలరు. అయితే ఇప్పుడు జీవితము అలా లేదు. ఇప్పుడు పంజరంలో చిలకలాగా మీరు జీవిస్తూ ఉన్నారు. పంజరంలో చిలక ఎలా జీవిస్తుందో దానికి ఏదైతే ఇస్తున్నారో, ఒక పండు ఇస్తారో లేదా ఒక మిరియపు గింజ ఇస్తారో దాన్ని తిని అదే జీవితంలో ఆనందం అని అనుకుంటూ ఉంటుంది. అట్లాగా మీరు పంజరంలో చిలకలాగా చిన్న చిన్న సంతోషాలకి, అల్పమైన సంతోషాలకి మీరు చాలా ఆనందపడిపోతూ ఉన్నారు. అరే నా జీవితం ఎంత బాగుంది అని. కానీ మనసు పరిధిలోంచి బయట వస్తూ ఉన్నప్పుడు, మీరు గతం నుంచి రానప్పుడు, వర్తమానంలో జీవించినప్పుడు కలిగే ఆనందము మీకు మనసు పరిధిలే వచ్చే సంతోషం కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తారో అప్పుడు అంటున్నారు శ్రీ భగవాన్ ఇక్కడ, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. మీ లోపల వచ్చే అన్ని రకాల ఆలోచనలతో మీకు సంఘర్షణ అనేది ఉండదు. మీరు ఎలాంటి వారు అన్నది మీకు వచ్చే ఆలోచనలు బట్టి మిమ్మల్ని మీరు నిర్ణయించుకుంటున్నారు. నేను మూర్ఖుడినో, దొంగనో, లేకపోతే చేతకాని వాడినో, ఇట్లాగా మిమ్మల్ని మీరు మీకు వచ్చే ఆలోచనను బట్టి నిర్ణయించుకొని మీరు అక్కడ అంతరంగంలో పోరాటం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు స్వీకరించలేకపోవటం వల్ల మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారు. మీపై మీకు ప్రేమ లేనప్పుడు ఇతరులను మీరు ప్రేమించలేరు. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఉంటారో ఇతరులని ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము ప్రేమ అనేది చెప్తున్నామంటే మిమ్మల్ని మీరు అంగీకరించుకుంటారో అప్పుడు కలిగే భావం గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము.